నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్. ఈవిడ కాంగ్రెస్ లోనే ఫైర్ బ్రాండ్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఈవిడ వాయిస్ బేస్ ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది ప్రశ్నించడంలో. అదే విధంగా ఈ రోజు మనం ఒక స్పెషల్ డే కూడా చెప్పుకోవచ్చు ఆవిడ పరంగా కూడా. ఎందుకనంటే మహిళల్లోనే తొలి వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఈవిడ ఎన్నికయ్యారు. సో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరు అని. కాల్వ సుజాత గారు, వారితో మాట్లాడిద్దాం. నమస్తే మేడం. నమస్తే. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సో హ్యాపీ ఫర్ కమింగ్. సుజాత గారు, ఇది టాపిక్ ఈ సందర్భం కాదు, బట్ నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మీ నుంచే నాకు కరెక్ట్ అయిన ఆన్సర్ వస్తుంది. కాన్ఫిడెన్స్ ఉన్నది కానీ ఇబ్బందులు పెట్టే క్వశ్చన్ వద్దు. ఇబ్బంది ఉంటేనే కదా మనకు బాగుంటుంది. ఒక క్లారిటీ వస్తుంది. క్లారిటీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను ఏదైనా సరే. ఏంటి రాజకీయంలో ఎప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతాయి అనేది ఎవరు చెప్పలేరు. అంతే. బట్ రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు బాబు గారు రావడం, టీడీపీలో మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి అని చెప్పేసి ఆయన ఎత్తుగడలు వేయడం మనం చూస్తూనే ఉన్నాము. ఎలా మారిపోతున్నాయి కాంగ్రెస్ అంటేనే అగైనెస్ట్, ఓకే, బట్ రేవంత్ వచ్చేసరికి అక్కడ గురు శిష్యుల సంబంధం అయిపోయింది. బాబు గారు గుర్తుంచుకోండి, 2018లో మాతో పొత్తున్నారు. టీడీపీలో మాతో పొత్తుండే. 2018 అంటే లాస్ట్ ఎలక్షనే కదా. మాతో కొన్ని రోజుల వరకు కంటిన్యూ జర్నీ చేశారు. పొత్తు విడిపోతున్నట్టు కూడా వాళ్ళు ఎక్కడా ప్రకటించలేదు. వాళ్ళు తర్వాత ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నారు తప్పి పొత్తు విడిపోలేదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి అగెనెస్ట్ గానే పుట్టినటువంటి పార్టీ టీడీపీ పార్టీ, యాక్సెప్టబుల్ దానికి. బట్ కాలం గడుస్తున్న కొద్దీ ఎవరితో ఉంటారు, ఎవరితో జర్నీ చేయాల్సి వస్తుందో తెలీదు. మనం చూస్తాం, పొద్దున తిట్టిన వాళ్ళు మధ్యాహ్నం ఇంకో పార్టీలోకి పోతారు, గంట కింద బూతులు మాట్లాడిన వాళ్ళు మళ్ళీ అదే పార్టీ. రాజకీయాలే అదే చెప్తున్నాను కదా, అవన్నీ జరుగుతూ ఉంటాయి. రాజకీయాల్లో చావులు ఉండవు, సంపడాలు ఉండవు, ఓన్లీ ఆత్మహత్యలు ఉండవు. ఆత్మహత్యలు అనడానికి ఇట్లాంటివన్నీ కారణాలు ఉంటాయి. కాబట్టి ఇక రాజకీయం అన్నాక అది రాజకీయం, ఇంకా వేరే ఏది లేదు. అయితే మొన్ననే మన రేవంత్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బాబు కనుక ఇక్కడికి వస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోటీ పడి మరి మేము పోటీ పడతాము తనతోటి, టీడీపీ తోటి అనేసి అన్నారు. అంటే కలుపుకుపోయే స్వభావం అయితే మనకు కనిపిస్తలేదు. ఒకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళిద్దరికి పర్సనల్ గా వ్యక్తిగతంగా ఎవరికి కూడా ద్వేషాలు లేవు ఇద్దరికి. సో అఫ్ కోర్స్ మొన్నటి వరకు మాతో స్నేహంగా ఉన్నటువంటి పార్టీయే ఇప్పుడు ఎన్డీఏతో ఉన్నాడు. డెఫినెట్ గా ఎన్డీఏ కాంగ్రెస్ కి అపోజిషన్ పార్టీ. ఇప్పుడు ఒకవేళ ఎవరు వచ్చి పోటీ చేసినా మాకు అపోజిషన్ అవుతారు కదా, ఎవరైనా రావచ్చు. ప్లాట్ఫామ్ ఈజ్ ఓపెన్. ఎవరైనా షర్మిల వచ్చిపోయింది, వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ అయింది. అలా అని చెప్పేసి కాంగ్రెస్ దూరం పెట్టలేదు కదా. రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆహ్వానించాము, కడుపులో పెట్టి కాపాడుకున్నాము. ఆంధ్రప్రదేశ్ పిసిసిగా ఇచ్చాము, పోటీ చేసింది. మొన్న తన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగినాయి కాంగ్రెస్ పక్షాన. ఆ తర్వాత ఇప్పుడు మాతో పొత్తులో ఉన్నటువంటి టీడీపీ రేపొద్దున వచ్చి మళ్ళీ పోటీ చేస్తా అంటే అదే వాళ్ళ సొంత పార్టీ, రాజకీయ పార్టీ కాదు. కేసీఆర్ అన్నట్లేనే సన్యాసుల మఠం కాదు కదా, ఎవరు రాజకీయం వాళ్ళది. అఫ్ కోర్స్ మాకు ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాము, మాతో పోటీకి ఎవరు వచ్చినా మేము సై అంటే సై సిద్ధంగా ఉంటాం కదా, రెడీగా ఉంటాము. రేపు వచ్చే ఎన్నికలు అన్ని అయిపోయినాయి, ఇంకా ఓన్లీ లోకల్ బాడీ ఎలక్షన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. అందులో ఎవరు వచ్చి పోటీ చేసినా అందరికీ మేము గట్టిగానే పోటీ ఇచ్చడంలో 100% ప్రభుత్వం ఉంది. మేము ఈ రోజు కేసీఆర్ చేసిన తప్పుల పనులు మేము చెయ్యము. అందరు తెలుసు, కాంగ్రెస్ అని అంటే బతుక నేర్పించిన పార్టీ కానీ ఎవరిని బతుకు బజార్ ఘాట్ చేసినటువంటి పార్టీ కాదు. కాబట్టి ఈ అన్నం పెట్టే చెయ్యి కాంగ్రెస్ చెయ్యి, అందరికీ తెలుసు ఆ విషయం. ఇంకా కాంగ్రెస్ ఆల్రెడీ ఒక్కొక్క హామీల్ని కూడా నెరవేరుస్తుంది. అలా అని చెప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఎవరు కూడా ఓటీ అంటే ఉంటే ఇస్తే వాళ్ళే ఇయ్యాలి 5 ఏళ్ళు మాకు అనేది ఒక సెంటిమెంట్ కూడా ఉంటది. కాబట్టి డెఫినెట్ గా లోకల్ బాడీలో ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారండి? మొన్న ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు చూస్తే బీఆర్ఎస్ పూర్తిగా సపోర్ట్ చేసి బీజేపీని గెలిపించింది. ఇప్పుడు వేరువేరుగా పోటీ చేస్తారా మనం చూడాలి. ఇప్పుడు వేరువేరుగా పోటీ చేస్తారా, కలిసి పోటీ చేస్తారా, అంతర్గతంగా వాళ్ళకి ఇద్దరికి కావాల్సిన చోట వాళ్ళని కావాల్సిన చోట వీళ్ళు ఇట్లా పెట్టుకొని పోటీ చేసుకుంటారా, మొన్న జరిగిన ఎట్లా చేస్తారా, ఎట్లా చేస్తారో మనం చూడాలి. ఇవి రెండు ఒకటే అని చెప్పేది మేము నిరూపించడం పక్క కదా పార్టీలో. కాబట్టి వాళ్ళిద్దరు పెద్దగా పోటీలో ఉండరు. ఇంకెవరు వచ్చినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. సుజాత గారు, పార్టీలో రేవంత్ రెడ్డి సీనియర్లను కలుపుకొని పోవట్లేదు అనేసి ఫస్ట్ నుంచి వినిపిస్తున్న వాదన. ఎగ్జాంపుల్ ఇప్పుడు జగ్గారెడ్డి గారు అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. అంటే విహెచ్ గారు అయితే ఎప్పుడు కూడా పార్టీ కార్యకలాపాలకు ఎప్పుడు దగ్గరలో ఉండే వాళ్ళు, ముందుండే నేత ఆయన కూడా ఈ మధ్య కాలంలో ఎక్కడా కనిపిస్తలేరు. ఎందుకనంటే రేవంత్ కు అగెనెస్ట్ గా ఉన్నారు. ఆయన సారథ్యంలో మేము సంతృప్తిగా లేము, ఆయన కలుపుకుపోవట్లేదు అన్న కంప్లైంట్ అయితే వస్తుంది. అవన్నీ కావట్లే కానీ బయట పుట్టించినటువంటి
ప్రతిపక్షాలు పుట్టించేటువంటి మాటలు. రేవంత్ రెడ్డి గారు సారథ్యం నేను ఎప్పుడు హ్యాపీ. కానీ గతంలో మీరే కామెంట్స్ చేశారు. కామెంట్స్ అంటే ఒక్కొక్కసారి టికెట్ రానప్పుడు నేను ఎప్పుడు కూడా భావోద్వేగానికి లోన్ అయ్యారు. నా హక్కుని అడిగాను అంతే. నా హక్కుని అడిగాను కానీ ఎప్పుడు మా పార్టీని గాని మా నాయకుల్ని గాని ఎప్పుడు నేను తెక్కిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. ఎందుకంటే నాకన్నా ఎక్కువగా కష్టపడి, మీరే అన్నారు ఇప్పుడు విహెచ్ గారి గురించి మాట్లాడాను. మరి అంత పెద్ద మహానుభావుడికి మొన్న ఖమ్మం టికెట్ అడిగితే రాలేదు అంటే నేనెంత, వాళ్ళ అనుభవం అంతా లేదు నా వయసు. మరి అలాంటప్పుడు కొన్ని జరుగుతుంటాయి. చేతిలో బీఫామ్ పెట్టి చిన్న బీఫామ్ తీసుకున్న రోజులు మొన్న. మరి అలాంటివి ఇంకా నాకు టికెట్ అనౌన్స్ కాకముందు టికెట్ రాలేదు. డెఫినెట్ గా నా వరకు నేను నాకు రాలేదు దక్కలేదని కొట్లాడడంలో అడగడంలో తప్పలేదు. అమ్మనే పెట్టదు అడిగిన దాకా ఆకలి అవుతుంది అని చెప్పి రాజకీయ పార్టీలో దూసుకుపోవడం తప్పించి, ఒకళ్ళ కుర్చీ లాక్కోవడం తప్పించి మనం అమ్మ నాకు కుర్చేసి కూర్చోబెడతారనే ఆలోచన ఏ రాజకీయ పార్టీ నాయకులకు ఉండదు కూడా. సో నేనేమంటున్నా అంటే, ఒకటి ఇప్పుడు అధికారంలోకి తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు, కష్టపడ్డారు పిసిసి అయిన తర్వాత. ఎందుకంటే తన సారథ్యంలోనే తెలంగాణలో ఎన్నికలు జరిగినాయి. దాని విషయాన్ని పూర్తిగా గమనించిన కేంద్ర ఏఐసిసి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసింది. ఎక్కడైనా ఎంత చేసినా తృప్తి అనేది ఎక్కడ కూడా ఉండదు. 100% ఎవరిని కూడా తృప్తి పరచలేం. ఎక్కడో ఒక దగ్గర అసంతృప్తి ఉంటది. ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి, అందరూ మాట్లాడడానికి వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి అక్కడక్కడ చిన్న అలకలు జరుగుతుంటాయి. కానీ అది మా పార్టీ వాళ్ళకే నష్టం తప్పించి బయట వాళ్ళకి ఎవరికి ఏం నష్టం చేసేది కాదు. ఒకటి విహెచ్ గారు రావట్లేదు అంటే నేను కూడా, మరి ఇప్పుడు మీరు అన్నాక నాకు గుర్తొస్తుంది, మొన్న లోక్సభ ఎలక్షన్ల తర్వాత తగ్గినట్టుంది. ఖమ్మం టికెట్ అడిగారు. మాత్రమే జగ్గారెడ్డి గాని విహెచ్ గారు గాని, జగ్గారెడ్డి గారికి ఇంకోటి టికెట్ ఇచ్చారు. జగ్గారెడ్డి గారికి ఇప్పుడు ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. మరి వారి సతీమణి అయినటువంటి నిర్మలా జగ్గారెడ్డి గారికి ఐఏసీ పెద్ద కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఇస్తూనే ఉన్నారు కదా, ఇంకెక్కడ పోటీలో ఉన్నారు. పోటీలో ఉన్నప్పుడు 4 కాదు 40 మంది అభ్యర్థులు ఉన్నా గెలిచే వాళ్ళు ఒక్కోలే. ఇప్పుడు ఆయన పిసిసి అడిగినా కూడా అది ఏఐసిసి నిర్ణయించేది. మరి విహెచ్ గారు ఖమ్మం టికెట్ అడిగినా కూడా అది ఏఐసిసి లోక్సభ ఎలక్షన్స్ కాబట్టి ఏఐసిసి నిర్ణయిస్తుంది. దానికి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? అవును, ఇప్పుడు అధినాయకుడు అక్కడ పార్టీకి, ఇప్పుడు నాయకుడు పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి కాబట్టి మనం అందరము అన్ని నిందలు ఆయన మీద వేయొచ్చు. కానీ అందరూ కలిసి డిస్కషన్ చేసిన తర్వాతనే క్లియర్ అవుతుంది. ఇది రేవంత్ రెడ్డి సొంత పార్టీ కాదు కదా, మాది కాంగ్రెస్ పార్టీ, పెద్ద ఓషన్ లాంటి పార్టీ. సో అందులో భాగంగా అందరూ కూర్చుంటారు. సిడబ్ల్యూసి ఉంటది, మాకు సెంట్రల్ ఈసీ కమిటీ ఉంది, అన్ని ఉన్నాయి. ఇన్ని కమిటీలు ఉన్న తర్వాతనే నిర్ణయం జరుగుతుంది. అక్కడ అందరు కూర్చొని 2-3 సార్లు చర్చలు జరిగిన తర్వాతనే టికెట్లు వస్తాయి. అందులో రేవంత్ రెడ్డి గారికి పెద్దగా సంబంధం ఉండకపోవచ్చు పార్లమెంట్ టికెట్లలో. 1-2 ఏదైనా ముఖ్యమంత్రి కాబట్టి, పిసిసి అధ్యక్షుడు కాబట్టి 1-2 చోట్ల గట్టిగా కొట్లాడి తెచ్చుకుని ఉండొచ్చు. దాంట్లో ఎలాంటిది ఇది లేదు. మిగతాది గెలిపించుకోవడం ఆయన బాధ్యత. కరెక్ట్ వేలో గాడిలో పెట్టడం పార్టీది ఆయన బాధ్యత. కానీ అన్ని బాధ్యతలు ఆయనే కావు. లోక్సభ కాకుండా అసెంబ్లీ టికెట్లు మాత్రం ఆయన బాధ్యత తీసుకొనే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ లోకల్ ఎలక్షన్స్ కాబట్టి, అసెంబ్లీ ఎలక్షన్స్ కాబట్టి ఇక్కడ పూర్తి అవగాహన ఇక్కడ ఉన్న నాయకుల మీద, ఇక్కడ ఉన్న వాళ్ళకే అవగాహన ఉంటది కాబట్టి ఇక్కడ నిర్ణయం 75% 80% వారి నిర్ణయమే ఫైనల్ అయ్యి ఉంటుందని నేను అనుకుంటాను. సో మిగతా లోక్సభ ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి గారి పూర్తి నిర్ణయం కూడా కాకపోవచ్చు. ఏఐసిసి నిర్ణయము, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ల నిర్ణయం కూడా. అట్లా అనుకుంటే వివేక్ పాతవాళ్ళే, వివేక్ కొడుకుకి వచ్చింది. అట్లా అనుకుంటే జానారెడ్డి పాతవాళ్ళే, జానారెడ్డి కాకుండా వాళ్ళ కొడుకు, అంటే ఎవరికి వచ్చినా కూడా వాళ్ళని గౌరవించుకున్నారు. మరి జానారెడ్డి కొడుకుకి వచ్చింది. మరి బలరాం నాయక్ పాత ఎంపీ, ఆయనకు వచ్చింది. మల్లు రవి సీనియర్, ఆయనకు టికెట్ వచ్చింది. మరి ఇంకా ఇంతమందికి వచ్చినాక రేవంత్ రెడ్డి గారి సీనియర్లను పట్టించుకోలేదు అని అక్కడ వాళ్ళు ఫైట్ చేసి తెచ్చుకోవడం లోపల ఇదేందా, లేకపోతే ఎక్కడన్నా మరి గెలుపు కోసం ఎవరికి ఎంత అంటే అక్కడ ఎంతవరకు వాళ్ళు గెలుస్తారు అని సర్వే ఉందో వాళ్ళకు చూసి ఇచ్చారు. ఏదో ఒక ఈక్వేషన్ లో మిస్ అయ్యి ఉంటారు కదా. అన్నిటినీ తప్పు ఆయన కాదు కదా, కొంత ఉంటది కదా, అధిష్టానం ఉంది, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఈక్వేషన్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అవన్నీ అయ్యి ఉంటాయి కానీ అన్ని రేవంత్ రెడ్డి మీద తప్పు కాదు. అండ్ మీరు వైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఇప్పుడు, సో మీకు ఖచ్చితంగా నేను ఈ క్వశ్చన్ అడగాలి. ఏంటిదంటే
గత కొన్ని సంవత్సరాలను కూడా మనం చూసుకున్నట్లయితే వైశ్యుల తరపున ఉన్నటువంటి మెయిన్ లీడర్స్ వచ్చేసి రోషయ్య గారు, తర్వాత టీజీ వెంకటేష్ గారు, వీరు తప్ప ఇంకొక ఉమ్మడి పేరు రాష్ట్రంలో. కనిపించలేదు ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా మనం చూస్తే. ఎందుకని వైశ్యులకు అంత ఇంపార్టెన్స్ లేదంటారు రాజకీయాలలో? నాది కూడా బాధ ఇది. దీని విషయంలో అయితే నేను కూడా బాధపడినా. ఎందుకంటే మాకు 2014లో జరిగిన ఎన్నికల్లో మాకు టికెట్ ఇవ్వలేదు కాంగ్రెస్. అఫ్ కోర్స్ బీజేపీ ఇచ్చింది, బీఆర్ఎస్ ఇచ్చింది, ఇయ్యలేదు. అప్పుడు కూడా నేను బాగా అడిగినా, ఖచ్చితంగా ఫైట్ చేసిన. 2015 అసెంబ్లీలో ఇయ్యలేదు, 2023 అసెంబ్లీలో టికెట్ ఇయ్యలేదు, అండ్ 2015లో జరిగిన లోక్సభ ఎలక్షన్ లో టికెట్ ఇవ్వలేదు, 19లో జరిగినప్పుడు టికెట్ ఇవ్వలేదు, మొన్న 2024లో జరిగినప్పుడు కూడా టికెట్ ఇవ్వలేదు. 3 అసెంబ్లీలు, 3 అసెంబ్లీలు, 3 పార్లమెంట్లు. అట్లా అనుకుంటే ఈ రోజు వెల్మాల్ ఎంతమంది ఉన్నారండి? ఇప్పుడు అట్లా అనుకుంటే 4-5 టికెట్లు ఇచ్చిండ్రు, 6 ఏమో టికెట్లు ఇచ్చినట్టున్నారు మొన్న. అట్లా అనుకుంటే 0.5% లేని వెల్మాల కన్నా మా వయసులో మేము 30 లక్షల మంది, అంటే జనాభా శాతంలో 4% ఉందాం మేము. 4%కి 4 టికెట్లు రావాలి కదా ఒక్కొక్క పార్టీ నుంచి. ఎందుకు రాలేదు? అదే బాధపడ. నేను దేని దానికే చెప్తానని చెప్పాను కదా, నేనే ఫైట్ చేశాను. మాకు ఇప్పుడు ఎవరు కూడా కులం గురించి మాట్లాడొద్దు అన్నట్టు అన్ని కులాల గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఎవరి ఈక్వేషన్ గురించి వాళ్ళు మాట్లాడినప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నా, అట్లీస్ట్ నాకు ఇయ్యాలి కదా, ఇయ్యలేదు. దాని విషయంలో నేను ఫైట్ చేసినా, అడిగినా, ఇప్పుడు కూడా ఫైట్ చేస్తూనే ఉన్నా. రేపు వచ్చే రాబోయే కాలంలో అట్లీస్ట్ 28లో మాకు మరి మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయిపోయింది. అది రిజర్వేషన్ అమలైతే అప్పుడైనా మరి టికెట్ రావాలని కూడా ఎక్స్పెక్ట్ చేద్దాం మరి. ఎందుకంటే నిజంగా ఒకటి జరిగిన మిస్టేక్ వైశ్యుల తరఫు నుంచి కూడా. మా వైశ్యులు అంటే చాలా మెతక, రాజకీయాలకు దూరంగా ఉంటారు. మాకెందుకులే ఆ గొడవలు, మాకెందుకులే ఈ రాజకీయం అని చాలా మంది రారు పైకి, కేవలం వ్యాపారం చేసుకుంటారు. ఒక మిస్టేక్ ఎక్కడ అంటే భయపడుతూ బతుకుతారు. వ్యాపారంలో వచ్చిన ప్రభుత్వాలు మాకు ఇబ్బంది పెడతారేమో, ఎక్కడ ఏ గొడవలకు పోయినా ఏమవుతుందో ఏమో, మా వ్యాపారం ఏందో, మేము మా కొట్లలో కూర్చొని వ్యాపారం చేసుకుంటే చాలు, మాకు ఇరుగు పొరుగు వాళ్ళతో మాకు గొడవ ఎందుకు అన్నట్టే, రాజకీయాలతో మాకేం పని అని గతంలో అనుకుంటుండే. ఇప్పుడు లోకల్ బాడీలో చాలా మటుకు వైశ్యులు ముందుకు వచ్చారు, ఇచ్చారు కూడా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మొన్న కాంగ్రెస్ పార్టీలో ఏకైక వ్యక్తిగా నేను మిగిలిపోయిన ప్రతిపక్షంలో ఉంటే, అందరూ ఏ పార్టీ అధికారంలో ఉంటే మా వైశ్యులందరూ అటు వెళ్ళిపోయి వాళ్ళ వ్యాపారస్తులకు ఇబ్బంది కలగకుండా, వ్యాపారాలకు ఇబ్బంది కలగకుండా ఆ పార్టీకి సపోర్ట్ గా ఉంటుంటారు, అధికారంలో ఉన్న పార్టీ. కాబట్టి అలా కాదు, స్టేబుల్ గా ఉండాలి. మా వాళ్ళు కూడా చేసిన మిస్టేక్స్ నేను చెప్పాలి కదా, స్వయంకృత అపరాధం. ఇప్పుడు నాకు టికెట్ రాలేదు, మా వైశ్యులందరూ ఏకమయ్యి వచ్చి గట్టిగా ఫైట్ చేసేది ఉండే. ఎట్లా ఇయ్యరు మీరు, మా కమ్యూనిటీకి ఎందుకు ఆదమరుస్తారు, మేమేమన్నా వెలేసిండ్రా మమ్మల్ని సమాజంలో నుంచి, మా జాతికి ఎందుకు టికెట్ ఇయ్యరని గట్టిగా నిలబడి, అన్ని కులాల్లాగా మా కులం కూడా గట్టిగా నిలబడి, ఏకైక మహిళ ఉంది ఆమెకి ఎందుకు ఇయ్యరు, మేమందరం అన్ని బలాలు ఇచ్చి మేము గెలిపించుకుంటామని వాళ్ళు కూడా గట్టిగా ఫైట్ చేస్తుంటే భయపడేవాళ్ళు కదా. ఇవ్వాలి ఆ సమాజానికి, మా ఓట్లు కూడా ఇంపార్టెంటే కదా పార్టీకి. అడిగింటే బాగుండేనేమో. ఎవరు ముందుకు రాలేదు, తర్వాత నీకు టికెట్ రాలేదని ఊరికే బాధపడ్డం కాదు, పార్టీ మీద ప్రెషర్ కూడా తేవాలి. అంటే అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి అందరు బీఆర్ఎస్ పక్షాన నిలబడి, తను కాంగ్రెస్ లో ఉంది మాకెందుకు అడగడం అని కొంత లీడర్లు, కొంత వ్యాపారస్తులు ఎవరు కూడా ముందుకు రాలేదు. అధికారంలో రాకపోతే మేము ప్రెషర్ పెట్టి మళ్ళీ రేపు పొద్దున మాకు వ్యాపారాలు ఏమైనా ఇబ్బంది అయితే ఎవరికి వాళ్ళు భయపడి బతకడం తప్పించి, ప్రభుత్వం మీద కానీ పార్టీల మీద ప్రెషర్లు దేకపోవటం వల్ల అసెంబ్లీలో గానీ లోక్సభలో మాకు టికెట్లు దక్కట్లేదు. అది మెయిన్ డిఫాల్ట్ మాకు. కాబట్టి ఇప్పుడైనా మారాలి, మా వాళ్ళు మారాలి. మాది నీది అన్నాను. రాజకీయ పార్టీలు టికెట్ ఇవ్వకపోవటం అనేది మన అపరాధమనే నేను అనుకుంటున్నా. ఇప్పుడు బీసీలకు రాలేదని బీసీలు కొట్లాడారు, ఎస్సీలకు రాలేదని ఎస్సీలు, అది ఎంతవరకు ఎవరికి న్యాయం జరిగిందనే సెకండ్ ప్రయత్నం అయితే మనం చేయాలి కదా. ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, కమ్మాలు, వెల్మాలు అన్ని సీట్లు వచ్చిన వెల్మాలు ఇంకా మాకు ఆడ రాలే ఈడ రాలేదనే కొట్లాడినాడు. మరి మాకేం రానోళ్ళం మేము కొట్లాడొద్దు, అది మా దగ్గర ఉన్న ఫాల్ట్ కూడా నేను చెప్తున్నా. కాబట్టి మేము అలసైపోయినాం. ఇవ్వకపోతే ఏం చేస్తారు, కాసేపు బాధపడతారు, లొల్లి చేస్తారు. సరే వీళ్ళే మళ్ళా వ్యాపారస్తులు కదా, మళ్ళీ వీళ్ళే ఫండ్ ఇస్తారు, వీళ్ళే అవసరమైనప్పుడు చందాలు ఇస్తారు, మళ్ళీ వీళ్ళనే వాడుకుందామని అన్ని రాజకీయ పార్టీలు మమ్మల్ని ఉపయోగించుకుంటారు. ఎంతసేపు మేము ఇప్పుడు దానాలు, ధర్మాలు, గుళ్ళు, గోపురాలు, అన్నసత్రాలు అన్ని కట్టించి మా డబ్బే మేము మళ్ళీ ఖర్చు పెడుతుంటాం. అట్లాగే మళ్ళీ ప్రతి ఒక్క నాయకుడికి చందాలు ఇచ్చేది మేమే, ఇయ్యడమే నేర్చుకున్నాం కానీ తీసుకోవడం నేర్చుకోలేదు మేము ఇంతవరకు. అందుకనే ఇప్పుడు రాజకీయంగా మా స్థానాన్ని మేము దక్కించుకోవాలి. మా వాళ్ళు కూడా రాజకీయంగా ముందుకు రావాలి. కనీసం మా వాళ్ళని 4 రాజకీయ నాయకుల్ని చేసుకుంటే రేపొద్దున మా వాళ్ళకి ఏమన్నా, మా కులాల్లో ఏమన్నా ఇబ్బందులు జరిగినప్పుడు వీళ్ళు నిలబడి
నిలబడి ఫైట్ చేయగలుగుతారు కదా. మరి ఎందుకు మనం రాజకీయంగా వెనుకబడిపోయినాం కాబట్టి అన్ని విధాలు వెనుకబడిపోయినాం. ఈరోజు 10 ఏళ్ల వరకు మాకు కార్పొరేషన్ రాలేదు అంటే మేము రాజకీయంగా వెనక్కిబడిపోవడమే, అంతే కదా. ఈక్వేషన్స్ దెబ్బతీసుకోవడం మనమే. కాబట్టి ఇప్పుడైనా 25 వచ్చే వాళ్ళకు 4 లీడర్లను తయారు చేసి అన్ని పార్టీల నుంచి 4 టికెట్లు అన్ని పార్టీల నుంచి వస్తే ఈ ఒకళ్ళు ఇద్దరు గెలిస్తే ఒకళ్ళు ఇద్దరు అసెంబ్లీలో కూర్చుంటారు, తప్పేముంది. మీరు అన్నట్టే రోషయ్య గారి తర్వాత పూర్తిగా రోషయ్య గారు అంటే ఎక్కువ టికెట్లు రాకపోయినా కాంగ్రెస్ అయితే గౌరవించుకుంది. రోషయ్య గారిని ముఖ్యమంత్రి ఇచ్చింది, ఆర్థిక శాఖ మంత్రి, గవర్నర్ ని చేసింది. ఇక వేరే ఏ పార్టీకి కూడా ఇంత పెద్ద అవకాశం ఇచ్చే అవకాశం కూడా లేదు. రీజనల్ పార్టీసా ఇయో, నేషనల్ పార్టీ బీజేపీ ఇక్కడ ఇంపార్టెన్స్ ఇచ్చింది. టీజీ గారికి మంత్రి పదవిని ఇచ్చింది. రోషయ్య గారు మరి ఎమ్మెల్యే కాకపోయినా కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసి 16 సార్లు ఆయన బడ్జెట్ ప్రవేశపెడితే వరల్డ్ బుక్ లో రికార్డులో ఆయన నమోదైన చరిత్ర ఆయనకుంది. ₹1 కూడా మా వైశ్యులకి ఆర్థిక శాఖ అలాంటివి ఇస్తే రోషయ్య గారు ఎంత బాగా పరిపాలన చేసి చూపించారు. ₹1 కూడా ఓవర్ డ్రాఫ్ట్ కేంద్రం మీద పడకుండా 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంత లెక్కలు అంత బాగా చూసుకున్నారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అనేవారట, నాకు ఇద్దరం కూర్చున్నప్పుడు రోషయ్య గారు నేను కూర్చున్నప్పుడు ఎప్పుడైనా డిస్కషన్ లో చెప్తే ఆయన మాట్లాడుతుంటే కొంతమంది పెద్దలు మేమందరం కూర్చుంటే రోషయ్య గారు చెప్పేవారు ఏదన్నంటే, అసలు ఎందుకు నువ్వు హామీలు ఇస్తావు నా దగ్గర వచ్చి కూర్చొని ఎలాగన్నా చూడండి పెద్దయ్య, ఎలాగైనా మీరే సర్ది చేయాలి అని అనేవాడు. అది కుదరదంటే రోషయ్య గారు అనేవాడు. నువ్వు అప్పులు చేయొద్దు, డబ్బులు లేవు ఖజానాలో అని అంటే కూడా ఇది ఒక్క హామీ ఇచ్చేసారు నెరవేర్చండి అని చెప్పి ఆయన ఎలాగో అలాగా సర్ది చేసేవాడు అంటే, కానీ అప్పుల పాలు చేసేవాడు కాదు. అలా ఒక ఆర్థికవేత్తగా అంటే ఆయన ఏం పెద్ద ఈ కామర్స్ చదువుకోనో లేకపోతే ఎకనామిక్స్ లో పర్ఫెక్ట్ ఉండేవి కాదు కదా. అంటే వైశ్య కులం అనేది వ్యాపారాలలో ఆరితేరి దిట్ట అయినటువంటి వాళ్ళు ఉంటారు. వారికి డబ్బు ఏ విధంగా పొదుపు చేయాలి, ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనేది తెలుస్తుంది. కాబట్టి వైశ్యుల్ని ప్రతి చోట ఇలాంటి అవసరాల్లో వాడుకునేవాళ్ళు. రాజకీయమైనా సరే, సమాజమైనా, సొసైటీ అయినా వాడుకునేది. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు ఎన్నిక పెట్టారు? కనీసం కేసీఆర్ అన్న మాకు ఎవరికైనా ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చింటే రాష్ట్రం మీద 10 లక్షల కోట్ల అప్పులు కాకపోతుండేనేమో అనిపిస్తుంది. రైట్. ఇప్పుడు ఖజానా అప్పులు అంటే నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది. మీరు గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దానికి మీరు ఎస్ఆర్ ను మాత్రం చెప్పండి. గతంలో అంటే కేసీఆర్ ప్రభుత్వ పాలనలో అప్పుల రాష్ట్రమా ధనిక రాష్ట్రమా? కేసీఆర్ అప్పుల రాష్ట్రం. అప్పుడు మీరు ఏమన్నారంటే లిక్కర్ అమ్మి దాంతో రాష్ట్రానికి నిధులు సమకూర్చుకుంటున్నారు అనేసి అన్నారు. బట్ ఇప్పుడు ఏమంటారు? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలా ఉంది రాష్ట్రం? అన్నిటితో పాటు అది కూడా ఇన్కమ్ గా ఉంది, కానీ దాని మీదనే డిపెండ్ కాలేదు. గల్లీకి ఒక వైన్ షాప్ ఇచ్చి ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్లు ఇవ్వడానికి మేము వచ్చి 7 నెలలు అయింది. మేము ఏ పర్మిషన్లు ఇంతవరకు ఇవ్వలేదు. నడుస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అలాగే నడుస్తున్నాయి, ఎలా ఇన్కమ్ రావాలో అదే అవుతుంది. కానీ పొద్దున్న లేస్తే లిక్కర్ మీద ఆదాయం కోసం ఆలోచించలేదు ఈ రోజు కాంగ్రెస్. అట్లా అనుకుంటే గతం నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ గుళ్ళు బళ్ళు కూడా చూడకుండా పర్మిషన్లు ఇస్తుండే కదా. అయితే మీరు రైతు బంధు ఇచ్చేసాము అని చెప్పేసి కొన్నిసార్లు చెప్పారు, స్టేట్మెంట్ ఇచ్చారు. రైతు బంధు అందరికీ వచ్చేసింది, 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళందరికీ వచ్చేసింది అని చెప్పారు. బట్ ప్రతిపక్షాలు గాని కొంతమంది ప్రజలు గాని మాకు ఇప్పటి వరకు రైతు బంధు పడలేదు అనేసి అంటున్నారు. అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ప్రజలంతా కూడా. పడిందా లేదా? లేదు పడింది ఫుల్. ఇప్పుడు మీరు 70% స్టేట్మెంట్ చూసుకోవడం వేరే ఉంటది, ప్రతిపక్షాలు మాట్లాడేది వేరే ఉంటది. ఎక్కడైనా నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇందాక ప్రతిపక్షాలే కాదు కొంతమంది నేను అదే చెప్తున్నా. మేము ఇచ్చింది 10 ఎకరాలకు ఇచ్చినాము అని చెప్పలేదు, 1000 ఎకరాలకు ఇచ్చినాము అని చెప్పలేదు. 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి అందరికీ ఇచ్చాము. అది ఎక్కడైనా డిఫాల్ట్ జరిగింటే క్రాస్ వెరిఫికేషన్ చేసుకుని కన్సల్ట్ బ్యాంక్ నైనా కన్సల్ట్ చేయండి, లేకపోతే మీ అకౌంట్లలో ఏదైనా డిఫాల్ట్ అయి ఉండాలి, లేకపోతే ఇంకేదైనా ఉంటే ఒకవేళ అది పడకపోయినంటే డెఫినెట్ గా అది కూడా ఈసారి కలిపి ఆ టైం వరకు మీ ఇది వెరిఫికేషన్ క్లియర్ అవ్వకపోతే కలిపి ఇది అది 2 పడితే, లేదా ఇప్పుడు అవకాశం ఉంటే ఇమీడియట్ గా వెళ్ళి బ్యాంకులలో కొంచెం కన్సల్ట్ చేసి వాళ్ళకు ఒకసారి ఆరాధీసి కనుక్కుంటే, మాకెవరికైనా మా వ్యవసాయ శాఖకు సంబంధించి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా అక్కడికి లోకల్లో మా ఎమ్మెల్యేలు ఉంటారు, ఇంకా మిగతా మా ఆర్గనైజేషన్ పార్టీ ఆర్గనైజేషన్ ఉంటారు, ఎవరిని కన్సల్ట్ చేసినా కూడా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మేము అందరికి ఇచ్చిన ఇప్పుడు 100లో 96 మందికి ఇచ్చి ఒకవేళ 4గురికే పడలేదు అనుకుందాం, 96 మంది మీద ఏం ప్రేమ ఉండదు, 4గురి మీద ఏం ద్వేషం ఉండదు కదా. పోనీ అట్లా ఏమన్నా కొంచెం డబ్బు మిగిల్చుకుంటే ఏమన్నా ప్రభుత్వంకి ఏమన్నా ఆదాయం బంగ్లాలు కడుతుంది అదే, అలా ఏం లేదు. ఎక్కడైనా పడకుంటే నాకు తెలిసి 1,52,00,000 ఎకరాలకి
మనం రైతు బంధు వేసాం అంటే 100% వెళ్ళింది, ఎక్కడో కొంత ఏదైనా డిఫాల్ట్ జరిగినా అది క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది, వస్తుంది. ఓకే. అయితే సుజాత గారు, గతంలో టీడీపీ ఇక్కడ క్యాడర్ మొత్తం కోల్పోయి పార్టీ అధికారంలో లేని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలు టీడీపీని తీసుకెళ్లి బీఆర్ఎస్ లో విలీనం చేశారు. ఇప్పుడు కూడా నాకు మళ్ళీ ఒకసారి రిపీట్ అవుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా కాంగ్రెస్ లోకి వచ్చేస్తున్నారు. సో ఒకవేళ ఆ రోజు ప్రతిపాదన మళ్ళీ ఈ రోజు కనుక కాంగ్రెస్ ముందుకు వచ్చి బీఆర్ఎస్ విలీన ప్రక్రియ ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయనంటే బీఆర్ఎస్ విలీనం కాకపోవచ్చు, బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు వస్తారేమో అంతే. అది కూడా ఇంకా చేరికలు ఆగమంటారా? ఇప్పటికే ఆల్మోస్ట్ ఖాళీ చేసేసారు. మేము ఒక్కటే అమ్మా, మాకు ఇంట్రెస్ట్ లేదని ఇందాకనే చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నా. బట్ మీ అహంకారం తలకెక్కినప్పుడు ఆ తల బిరుసుని అరికాళ్ళ వరకు దింపాల్సినటువంటి బాధ్యత బాగా మీద ఉంది. ఎందుకంటే మేము ప్రజలకు మాట ఇచ్చినాం, ప్రజలకు 5 ఏళ్లు మేము పరిపాలిస్తాం, పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేయాలి, రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలి, అది మా ధ్యేయం, మా గోల్. దా దిశగానే పనిచేస్తాం మేము. అయితే రేవంత్ రెడ్డి గారికి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా పదవి, తర్వాత ఎలాగో తను మళ్ళీ ముఖ్యమంత్రి నుంచి కిందికి దిగడం తప్పదు అనేసి ఏదో వినిపిస్తున్నాయి. లేకపోతే ఏంటి? అలా కదమ్మా, మాకు ఏఐసిసిలో ఏమైనా కెమెరాలు పెట్టింటే, ఏఐసిసిలో ఏమైనా మైకులు పెట్టుకునింటే, లేదా ఏఐసిసికి సంబంధించిన వాళ్ళు ఇంకెవరైనా మా కాంగ్రెస్ నాయకులు ఎవరైనా వాళ్ళకు ఫోన్ చేసో ఇన్ఫర్మేషన్ ఇచ్చో ఏదైనా ఉంటే అది ఏదైనా బయట పెడితే నిజాలు అనేది వాస్తవాలు ఒప్పుకుందాం. ఎవరికి కూడా అలా 5 ఏళ్ళు కాదు, రేపు ఇంకో 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ వస్తే అప్పుడు ఎవరైతారో రేవంత్ రెడ్డి గారు అవుతారని నేను అనుకుంటున్నాను. అవ్వకపోయినా ఇంకెవరైనా కావచ్చు, కానీ 5 ఏళ్ళు పూర్తిగా పరిపాలన పూర్తి స్థాయిలో జరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారికి తీయాల్సినటువంటి అవసరం మా అధిష్టానానికి ఏముంటది, ఎందుకు వాడతారనే ఆలోచన ఉంటది. ఇదంతా రూమర్స్, బ్లఫ్, ఇదంతా ప్రతిపక్ష నాయకులు పుట్టించినటువంటి లొల్లి. కేసీఆర్ కి ఏంది, రేవంత్ రెడ్డి ఉండొద్దు అంతే, ఎవరన్నా ఉండని రేవంత్ రెడ్డి ఉండొద్దాడ. ఎందుకంటే జైలు పోతాడు కదా, రేవంత్ రెడ్డి ఉంటే కేసీఆర్ జైలు పోవడం పక్కా కదా, అందుకే భయం. అలా పుట్టించుకొని పురాణాలు చెప్తున్నారు అంతే దాంట్లో. అంటే ఇదంతా రూమర్ అంటారు. 100%. ఒకవైపు బీజేపీ, బీఆర్ఎస్ ఏం చెప్తుంది, బీజేపీ కాంగ్రెస్ లోపల మిత్రపక్షంగా ఉంటున్నాయి, లోపల వీళ్ళ రాజకీయాలు నడుస్తున్నాయి, రెండు కలిసే వర్క్ చేస్తున్నాయి అనేసి అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని అనేసి అంటున్నారు. మొన్న లోక్సభ ఎన్నికలకు చూసుకున్న తేడాని బట్టే అర్థమవుతుంది. మా ఓటు అయితే బీజేపీకి ట్రాన్స్ఫర్ కాలేదు కదా, లేదు కదా. బీఆర్ఎస్ ఓటు పర్సెంటేజ్ 20% పడిపోయింది, అది బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది. ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ మీద తెలంగాణ ప్రజలకు వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకతని ఎవరికి పడాలి, మా కాంగ్రెస్ పడాలి కదా. మరి ఎందుకు పడలేదు, అది బీజేపీకి ఎందుకు పోయింది, ఎవరి ఒప్పందంలో భాగం అది? ప్రజలు కూడా వాళ్ళ ఓటు శాతం అయితే పోనీ వాళ్ళ మీద అగెనెస్ట్ ఉంటే ఒక 10% మాకు 10% వాళ్ళకి వెళ్ళాలి కదా. వీళ్ళ ఓటు శాతం అంతా వాళ్ళకి ఎందుకు పోయింది, మాకు 2% పరంగా ఉండొచ్చు కానీ ప్రజలకు తెలియదు కదా. అంటే నాయకులు అంటే కాంగ్రెస్ లో ఉన్న నాయకుల మీద కూడా వాళ్ళ ఓటర్లు కాంగ్రెస్ లో కూడా వేయొచ్చు కదా. కేవలం బీఆర్ఎస్ బీజేపీకి ఎందుకు పోవాలి ఓటు శాతం? అంటే ప్రతి బూత్ లో నిలబడి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు పనిచేసి ఓటు బీజేపీకి ఇచ్చారు, డబ్బు మూట చెప్పారు బీజేపీ వాళ్ళు. ఒకటి వాళ్ళకు టాస్క్, వాళ్ళకు ఒకటి ఏంది, కవిత జైల్లో నుంచి పూర్తి స్థాయిలో పర్మనెంట్ అవ్వద్దు అంటే బీజేపీ వాళ్ళు చెప్పినట్లు కేసీఆర్ వినాలి, అది తప్పదు ఆయనకి, కాబట్టి వినిపించుకున్నారు. లేకపోతే ఈడీ దాడులు, సిబిఐ దాడులు, ఐటీ దాడులు అయి తల్లి కొడుకు, అన్న తండ్రి అల్లుడు అందరు కూడా జైలుకు పోతారు. ముందే జైలుకు పోవడం ఏమన్నాయి కానీ వాళ్ళిద్దరు ఒప్పందం ఉన్నది కాబట్టి జైలుకు పోకుండా రక్షించుకొని తన ఆస్తుల్ని రక్షించుకోవడానికి బీజేపీతో ఒప్పందం పెట్టుకున్నాడు. అది ఎన్నికలు బిఫోర్ అసెంబ్లీ. వాళ్ళు వీళ్ళకి సహకరించండి, ఇప్పుడు వీళ్ళు వాళ్ళకి సహకరించండి. కాంగ్రెస్ బీజేపీ ఎక్కడ కలుస్తుంది? కేంద్రంలో మేము పొద్దులేస్తే వాళ్ళతోనే ఫైటింగ్ ఉంటది. ఈ రోజు పార్లమెంట్ లో గడగడలాడిస్తున్నాం కాంగ్రెస్ బీజేపీ మీద, వాళ్ళతో మాకెందుకు ఒప్పందం ఉంటది? అది మా ఇద్దరివి 2 సరళ లేఖర్లు, రైల్వే ట్రాక్ మాది, ఎప్పుడు కలవవు, పక్క పక్కన ఉంటాయి కానీ కలవవు, చూసే వాళ్ళకి కలిసినట్టు కనిపిస్తుంది అంతే అంటే అనుకుంటారు. దూరం నుంచి చూస్తుంటే అవి 2 కలిసినేమో అనిపిస్తుంది, దూరం నుంచి చూస్తుంటే ఆకాశం భూమికి అంటిందేమో కనబడుతుంది, కాదు కదా. అయితే కేటీఆర్ ఇప్పుడే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు, అధికారులు ఇప్పటికీ మా వైపే ఉన్నారు, మేము చెప్పిన పనులే చేస్తారు అనేసి చెప్తూ ఉన్నారు. ఎంత ధీమాగా ఎలా చెప్తున్నారు ఆయన? ఎవరు దోక్కున్న గుంతలో వాళ్ళు పడ్డం అంటే గిదే ఉంటది.
నిన్నటి దాకా ఫోన్ ట్యాపింగ్ విషయంలో మేము చేయలేదు, మాకు సంబంధం లేదు, అధికారులు చేసిండ్రు అన్నాడు. ఇప్పుడు ఆయన నోట్ల నుంచి అధికారులంతా మా మాటనే వింటున్నారు అధికారులంతా అని అంటే అఫ్ కోర్స్ నువ్వేం చేస్తున్నావు తెలిసిపోయినట్టే కదా. ఇక ఇప్పుడు ఉరికిచి కొడతారు, ఇక జనాలే కొడతారు, ఇక ఎవరు అవసరం లేదు. అంటే అధికారుల్ని నీ గుప్పిట్లో పెట్టుకొని రహస్యాలని తీసుకొని అధికారుల్ని మ్యానిపులేట్ చేస్తూ ప్రభుత్వ పాలనకి నువ్వు ఈ రోజు గడ్డి కొడుతున్నట్టే కదా. అంటే ఏ ఇన్ఫర్మేషన్ కావాలి నీకు వాళ్ళ దగ్గర నుంచి, ఏ ఇబ్బంది పెట్టే కాంగ్రెస్ కి ఇబ్బంది పెట్టే ఆ ఇన్ఫర్మేషన్ కావాలి నీకు. సో దట్ క్లియర్ కదా, క్రిస్టల్ క్లియర్. ఇంకా దొంగలు ఇంకా కంటిన్యూ దొంగతనం చేస్తూనే ఉన్నారు అనేది తెలిసిపోతుంది. దొంగతనం చేస్తున్నారని వాళ్ళంతటి వాళ్ళే ఒప్పుకున్నారు కదా, క్లియర్. ఏ జడ్జిమెంట్ అక్కర్లేదు ఇప్పుడు. ఏ దీని మీద చాలా డబ్బులు రక్షించబడినాయి, చాలా వెరిఫికేషన్ చేయడానికి అధికారులకు సమయం తగ్గిపోయింది. అండ్ కేటీఆర్ డైరెక్ట్ ఒప్పుకున్నాడు, ఇంకా మా మనుషుల్ని పెట్టి ఉంచినాం ప్రభుత్వంలో అని చెప్పకనే చెప్పిండు ఆయన. ఎస్, దట్స్ ఇట్. వైఎస్ఆర్ కార్పొరేషన్ చైర్మన్ గా మీ ఎజెండా ఏంటండి సుజాత గారు? క్లియర్ గా అమ్మా, నేను కోరుకొని 10 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నట్టు. మా దగ్గర పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆర్యవైశ్యులు పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. కనీసం రాజకీయంగా అవకాశం తక్కువ ఉంది, పేదవాళ్ళకన్నా కనీసం విద్య, వైద్యం, ఉపాధి కల్పించే అవకాశం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఎందుకంటే ఉపాధి కోల్పోతున్నారు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు, విద్యాపరంగా ఎక్కడ చూసినా లక్షలలో వ్యవహారం అయిపోయింది. మరి ఆ ఇన్కమ్ ఏమో పేరెంట్స్ లేకపోయే. సో అవన్నీ చేసే అవకాశం భగవంతుడు కల్పించాడు. కంపల్సరీ మీ సారథ్యంలో అది అవుతుందనేసి మేము కూడా ఆశిస్తున్నాము, ఎందుకంటే మీరు ఒక ఫైర్ బ్రాండ్. మీ సారథ్యంలో వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా మీరు అనుకున్న ఎజెండాను రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాము. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని రావాలి. ఇప్పుడు ఒకటి మా వైశ్యులకు కూడా నా మీద ఒక మంచి ఒపీనియన్ ఉంది, ఫైటర్ అనే ఒపీనియన్ ఉంది. ఈ రోజు సాధించింది కార్పొరేషన్ అంటే సాధించింది మీన్స్ నేనే ఉన్నా, డే 1 నుంచి కాంగ్రెస్ లో ఉన్నా. ఈ రోజు వచ్చిందంటే ఆ క్రెడిట్ నా నుంచే అనుకున్నాము. అంటే చాలా మంది ఫైట్ చేసారు వైశ్య కార్పొరేషన్ కోసం, బట్ వచ్చింది. మాకు ఏదో చేస్తుందని ఎదురు చూసే వాళ్ళకి మాత్రం ఒమ్ము చేయొద్దు కదా. ప్రభుత్వం నుంచి మంచి నిధుల్ని తీసుకొని వచ్చి, ఎక్కువ శాతం నిధులు తీసుకొని వచ్చి సమస్యల్ని పరిష్కరించడం అనేది ముఖ్యంగా గోల్ ఉంది. ఆ సమస్యలు ఈ 2 సంవత్సరాలలో నా ఉన్న పదవీ కాలంలో సాధిస్తారు. అంటే అది ఒక ట్రాక్ మీద ఎక్కించాక నెక్స్ట్ వచ్చే వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఆ ట్రాక్ మీద ఎక్కించేంత వరకు నా బాధ్యత. ఏవేవైతే కొన్ని ఉన్నాయి అవన్నీ నేను రివీల్ చేయను, చేసిన తర్వాత చెప్తాను. ఇవి అనుకునిండే నేను చేయను, ఎందుకంటే ఇప్పుడే ముందే రివీల్ చేసిన అనుకో ఇవి అన్నో తల్లి ఆ రోజు ప్రామిస్ చేసిన ఏం చేయలేదని మళ్ళీ నాకేమైనా ముంగలు పెడితే పరిశానే. అంటే కొన్ని సర్ప్రైజ్ గా కొన్ని చెయ్యాలి అనుకున్నాను. అవన్నీ నాకు ప్రభుత్వంతో సహకారం తీసుకొని, మా ముఖ్యమంత్రి దగ్గర ఒప్పందాలు చేసుకొని, మా ఆర్థిక శాఖ మంత్రి దగ్గర ఒప్పందాలు తీసుకొని, బడ్జెట్ లో మంచి నిధులు కేటాయించమని అడిగి మేము కొన్ని కాన్సెప్ట్స్ అనుకున్నాను. డిఫరెంట్ గా ఉండాలి కాన్సెప్ట్, అందరికి కలకాలం గుర్తుండిపోయేలాగా, కలకాలం ఉపయోగపడేలాగా ఉండాలి, అల్టిమేట్ గా ఉండాలి మనం చేసిన పని అనేది ఒక ఉంది. అది ఏ విధంగా అనేది ప్లాన్ చేసుకుని సారథ్యంలో అది ఖచ్చితంగా సాధిస్తారు. ఆ నమ్మకం అయితే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి అందరికీ కూడా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.